హలో ఆల్! నేను మీ రచనా శృంగవరపు. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్ యొక్క డిమాండ్ తగ్గిపోతున్న పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. ఒకప్పుడు ఇంజినీరింగ్ అంటే లక్షల లక్షల మంది స్టూడెంట్స్, పాస్ ఔట్స్ ఉండేవాళ్ళు. ట్రంప్ కావచ్చు, ఎన్ని అమెరికన్ కండిషన్స్ వచ్చినా సరే, ఇప్పటికి కూడా ఇంజినీరింగ్‌కి డిమాండ్ తగ్గకుండానే ఉంది. కానీ ఈ ఇయర్ చూస్తే మాత్రం దాదాపుగా ఏవైతే సీట్లున్నాయో అప్లై చేసిన స్టూడెంట్స్ కన్నా సీట్స్ ఎక్కువున్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. కన్వీనర్ కోటాలో 22.27% సీట్లు మిగిలిపోయినియి. అర్హులు 1.28 లక్షల విద్యార్థులుంటే సీట్లు మాత్రం 1.53 లక్షలుంది. అలాగే ప్రైవేట్ కళాశాలలో కూడా ఆల్‌మోస్ట్ 11,000 సీట్స్ వరకు మిగిలిపోయాయని ఒక అంచనా. సో, ఈ మొత్తం వాతావరణం చూస్తూ ఉంటే, ఎందుకు ఇంజినీరింగ్‌కి డిమాండ్ తగ్గిపోతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. పర్టిక్యులర్‌గా 2025లో ఈ పరిస్థితి ఏర్పడడానికి కారణం ఏంటి? విద్యార్థుల యొక్క కెరియర్ ఆప్షన్ ఇంజినీరింగ్ నుంచి మారుతుందా? వేరే కెరియర్ ఆప్షన్స్ ఎన్నుకుంటున్నారా? ఇది ఓవరాల్‌గా ఒక మంచి పరిణామం అనుకోవచ్చా? లేకపోతే స్టాండర్డ్స్ తగ్గిపోతున్నాయి అనుకోవచ్చా? ఈ విషయం గురించి మనతో మాట్లాడడానికి నారాయణ రెడ్డి గారున్నారు. ఐసీబీఎం బిజినెస్ స్కూల్‌కి డైరెక్టర్ జనరల్‌గా చేస్తూ ఉన్నారు. అలాగే సీనియర్ అనలిస్ట్ అండ్ జర్నలిస్ట్ చలసాని నరేంద్ర గారున్నారు. నారాయణ రెడ్డి గారు ముందు మీతో మొదలు పెడదాం. మీరు చెప్పండి. ఎంతో కాలం నుంచి మీరు ఇంజినీరింగ్ విద్యార్థుల్ని దగ్గర నుంచి చూస్తున్నారు గాబట్టి, ఈ షిఫ్ట్‌ని మీరెలా చూస్తారు? ఈ తగ్గిపోవడం అన్న షిఫ్ట్‌ని ఇది సడెన్‌గా జరిగిందా? మెల్లమెల్లగా జరుగుతూ వచ్చిందా? మొత్తం ఈ కోర్స్‌ని మీరెలా చూస్తారు? మొత్తంగా ఈ జరుగుతున్న పరిణామాలను మనం గమనించినట్లయితే ఇది ఓవర్ నైట్ జరిగిన విషయం కాదండి. ఒక పరిణామ క్రమంలో జరుగుతున్నటువంటి విషయం ఒకటి. రెండోది ఆంధ్ర ప్రాంతానికి ప్రత్యేకించి మనం అనుకున్నప్పుడు కంబైన్డ్ స్టేట్గా ఉన్నప్పుడు పేరున్న కాలేజెస్ లేకుంటే మంచి కాలేజెస్ అంటాం యాక్చువల్గా. ఈ కాలేజెస్ అన్నీ కూడా ఎక్కువ భాగం హైదరాబాద్లో ఉండిపోయినాయి. ఒకటి. రెండో విషయం వరకు ఇప్పుడు ఆంధ్రాలో తగ్గిపోవడానికి ప్రత్యేకించి ఒక డెస్టినేషన్ అంటూ లేదు. ఆంధ్రాలోని విద్యార్థులందరికీ కూడా గత 4-5 సంవత్సరాలు కావచ్చు, గత 10 సంవత్సరాల నుంచి చూసుకుంటూ వస్తే, కానీ ఈ సంవత్సరం వరకు ఏమైందంటే తెలంగాణలో కూడా 15% ఆంధ్ర విద్యార్థులకు అవకాశం ఉండేది. కాబట్టి ఆ విద్యార్థులందరూ కూడా స్టేట్ డివైడ్ అయినప్పటికి కూడా హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్లో ఉన్న ప్రధానమైనటువంటి లేకపోతే పాపులర్ కాలేజెస్లో చేరుతూ వచ్చారు. కానీ ఇప్పుడు 10 సంవత్సరాలు దాటిపోయింది కాబట్టి ఇక్కడ ఈ 15% రిజర్వేషన్ ఫర్ ఆంధ్ర స్టూడెంట్స్ అనేది తీసేశారు. సో కాబట్టి యాక్చువల్గా ఏంటంటే ఇక్కడున్న విద్యార్థులకు ఎక్కువ మంచి ఇన్స్టిట్యూషన్లు వచ్చే అవకాశం అయితే దొరికినట్లు కనిపిస్తోంది. కానీ ఆ 15% విద్యార్థులు ఇటువైపు వచ్చే వాళ్ళలో ఆంధ్రాలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీల్లో చేరడం వలన సీట్లు మామూలుగా అయితే పెరగాలి. సీట్లు తీసుకున్న వాళ్ళ సంఖ్య పెరిగుండాలి. చాలా విచిత్రమైన విషయం ఏంటంటే సీట్లు పెరగకపోగా, అంటే అడ్మిషన్ తీసుకున్న వాళ్ళ సంఖ్య పెరగకపోగా తగ్గినది. ఇది చాలా ఒక రకంగా చెప్పాలంటే విచిత్రమైనటువంటి పరిణామం అది. దీంతో రెండు ఉన్నాయి. ఒకటి ఏంటంటే నేను ముందే చెప్పినట్లు ఆంధ్ర రాష్ట్రానికి ఒక డెస్టినేషన్ లేదు. అంటే తెలంగాణ అంటే ఒక హైదరాబాద్ ఉంది. మన ఆంధ్రాకి అనుకున్నప్పుడు ఒక స్పెసిఫిక్ డెస్టినేషన్ పోతే అక్కడ కాలేజెస్లో జాయిన్ అయినట్లయితే మనకు ప్లేస్మెంట్స్ వస్తాయి అనేటువంటి అష్యూరెన్స్ ఆంధ్రాలోని విద్యార్థులకు లేకపోవడం వలన చాలా మంది ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నట్లు మనకు సమాచారం ఉంది. అంటే స్పెసిఫిక్ డేటా మన దగ్గర లేకపోవచ్చు, కానీ అటు బెంగళూరుకి, చెన్నైకి వెళ్ళే వాళ్ళు ప్లస్ మేనేజ్మెంట్ కోటా హైదరాబాద్ వచ్చే వాళ్ళ సంఖ్య పెరగడం వలన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజెస్లో సీట్లు ఫిల్అప్ కాకుండా గణనీయంగా తగ్గినట్లు మనకు ఒక కారణంగా చెప్పుకోవాలి. రెండవ కారణం, మనం ఇంతవరకు ఏమైందంటే అందరూ కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్గానే సీట్లలో కోరుకుంటూ వచ్చారు. ఇటు కంప్యూటర్ సైన్స్లోనే ఒక ఇంజనీరింగ్ కాలేజీలో ఉండాల్సిన బ్రాంచెస్ ఒక కంప్యూటర్ సైన్స్లోనే వచ్చాయి. అంటే అన్ని సీట్లు పెరిగాయి, అన్ని బ్రాంచ్లు పెరిగాయి. ఫలితంగా ఏంటంటే అందులో కూడా కొన్ని సీట్లు మిగిలిపోయిన పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో కనిపిస్తుంది మన డేటా మనం గమనించినట్లయితే. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ఇంజనీరింగ్ విద్య, ప్రత్యేకించి కంప్యూటర్ రిలేటెడ్ వంటి విద్యకు సంబంధించి స్లోగా
అపోహలు తొలగిపోతూ ఉన్నాయి అని ఒక కారణం మనం చెప్పుకోవచ్చు. ఇది నా దృష్టిలో రెండవ కారణం అనమాట. మూడో కారణము క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. మన దగ్గర ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్లో చెప్పుకోదగ్గ ఇన్స్టిట్యూషన్స్ క్వాలిటీ ఇంజనీరింగ్ నాలెడ్జ్ని ఆఫర్ చేస్తున్నటువంటి సంస్థల యొక్క సంఖ్య అంటే పూర్తిగా లేదని చెప్పలేము, కానీ కంపారిటివ్గా హైదరాబాదు నగరంతో పోల్చినప్పుడు లేకపోతే ఇక్కడున్న ఇన్స్టిట్యూషన్స్తో పోల్చినప్పుడు ఆంధ్రదేశంలో అలాంటి నంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ సంఖ్య తక్కువ అని నాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ నారాయణ రెడ్డి గారు. ఇకపోతే మనతో డిస్కషన్ లోకి బండ్ల మాధవరావు గారు కూడా జాయిన్ అయ్యారు. బండ్ల మాధవరావు గారు శిఖరాణి స్కూల్స్ అలాగే రెసిడెన్స్ అనే కాలేజ్ కి ఫౌండర్ అండ్ ప్రిన్సిపల్ గా ఉన్నారు. సో మాధవరావు గారు, మీరు చెప్పండి, ఇంజనీరింగ్ కాలేజెస్ లో స్టూడెంట్స్ ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకన్నా సీట్స్ నెంబర్ ఎక్కువ ఉన్న నేపథ్యంలో మీరు మీ దగ్గర ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ప్రిపేర్ అయిన తర్వాతే ఎంసెట్ ఇంజనీరింగ్ ఇంకొక ఆప్షన్స్ తీసుకుంటారు కాబట్టి గత ఒక 5 ఏళ్లుగా మీరు చూసుకుంటే మీ విద్యార్థుల చాయిసెస్ ఎలా ఉన్నాయి? ఇంటర్ అయిన తర్వాత ఇంజనీరింగ్ వైపు ఎక్కువ చూపిస్తున్నారా, లేకపోతే ఏ కెరీర్ ఆప్షన్స్ వాళ్ళు ఎంచుకుంటున్నారు? మీ అబ్జర్వేషన్. నమస్కారం అండి. దీనిలో అంటే ఈ ఇంజనీరింగ్ కళాశాలలో సీట్లు మిగిలిపోవడానికి సంబంధించినటువంటిది ముఖ్యంగా గత 2-3 ఏళ్లుగా కొంచెం పెరుగుతూ వస్తుంది. అయితే ఇప్పుడు అంటే జస్ట్ నేను ఇప్పుడే జాయిన్ అయ్యాను కాబట్టి నారాయణ రెడ్డి గారు చెప్పినటువంటి 1-2 అంశాలని నేను కూడా పరిగణలోకి తీసుకున్నటువంటి సందర్భం ఇది. అది ఏంటంటే అది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి వలస వెళ్ళిపోతున్నటువంటి విద్యార్థుల సంఖ్య ఒక రకంగా చూస్తే కాస్త ఎక్కువగానే అనిపిస్తా ఉంది. ముఖ్యంగా చెన్నై కానీ బెంగళూరు కానీ ఈ రెండు అంటే హైదరాబాద్ వెళ్ళేటటువంటి వాళ్ళకంటే కూడా ఈ రెండు నగరాలకి వెళ్ళి అక్కడ ఇంజనీరింగ్ చేరుతున్నటువంటి వాళ్ళ సంఖ్య కాస్త గణనీయంగానే కనపడతా ఉంది. అది ఒక ప్రధానమైనటువంటి కారణంగానే పేర్కోవచ్చు. అయితే నేను గమనించినటువంటి ఇంకొక అంశం ఏమిటి అని చెప్పేసానంటే దాదాపుగా ఇప్పుడు బిఎస్సిలో కూడా ఇంజనీరింగ్ లో ఉన్నటువంటి ఆల్మోస్ట్ అన్ని రకాల కోర్సుల్ని బిఎస్సిలో కూడా ఇంట్రడ్యూస్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి అటానమస్ కాలేజెస్ కావచ్చు, లేకుంటే గవర్నమెంట్ హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఇవి ఇక్కడ చాలా అంటే అన్ని రకాలైనటువంటి స్ట్రీమ్స్ కూడా బిఎస్సిలో ఇంట్రడ్యూస్ చేయడం అనేటటువంటిది ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి అంశంగా కూడా మనం గమనించాలి. అయితే దీనివల్ల ఏమవుతుంది అని చెప్పేసానంటే ఫీజు భారమైనటువంటి వాళ్ళు కావచ్చు, అంటే ఫీజు రియంబర్స్మెంట్ లేకపోతే రకరకాల స్కీమ్స్ ఉన్నప్పటికీ కూడా అవి గత ప్రభుత్వం ఇక్కడ ఇన్ టైంలో యూనివర్సిటీ అంటే కాలేజెస్ కి ఇవ్వలేకపోవడం, విద్యార్థులు చాలా ఇబ్బందులు పడడం, అలాగే వాళ్ళ సర్టిఫికేట్లు తెచ్చుకోవడానికి కూడా మళ్ళీ ఫీజు మొత్తం కంప్లీట్ గా పే చేస్తేనే మేము సర్టిఫికేట్స్ ఇస్తాము అని చెప్పేసి అని ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు ఇబ్బందులు పెట్టడం కావచ్చు. ఇలాంటివన్నీ కూడా అంటే ఇవి ప్రధానమైనటువంటి కారణం అని చెప్పాను అనను, కానీ బట్ ఇవి కూడా ఒక రకమైనటువంటి కారణంగానే కనిపెడతా ఉంది. ఈ కారణాలతోటి విద్యార్థులు చాలా మంది బిఎస్సిలో చేరడానికి నేను చాలా మంది నేను అబ్జర్వ్ చేస్తా ఉన్నాను అనమాట. ముఖ్యంగా నేను విజయవాడ బేస్ చేసుకుని కనుక మాట్లాడేట్లయితే ఒకప్పుడు ఇక్కడ విజయవాడలో మంచి కాలేజీలే అంటే కేబిఎన్ కాలేజీ కావచ్చు, సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ కావచ్చు, లయోలా కాలేజీ కావచ్చు, అట్లానే మాంటిసోరీ కాలేజీ స్టెల్లా కాలేజీ కావచ్చు, ఇలాంటి కాలేజీలన్నీ కూడా ఉండేవి. అయితే ఈ కాలేజీల్లో డిగ్రీల్లో చేరేటటువంటి వాళ్ళ సంఖ్య దాదాపు 6, 7, 8 సంవత్సరాల క్రితట చాలా తక్కువగా ఉండేది. ఆల్మోస్ట్ 200-300 లేకుంటే 400 కంటే మించి ఉండే పరిస్థితి ఉండేది కాదు. అయితే గత 3 ఏళ్లుగా ఈ సంఖ్య కాలేజీల్లో విపరీతంగా పెరుగుతా ఉందన్నమాట. నేను అంటే ఇది ఆశ్చర్యకరమైనటువంటి నంబర్ గానీ మీకు అనిపించవచ్చేమో, కానీ లయోలా కాలేజీలో కానీ మన ఈ స్టెల్లా కాలేజీలో కానీ, కేబిఎన్ కాలేజీలో కానీ, సిద్ధార్థ కాలేజీలో కానీ అది దాదాపుగా 4 నుంచి 6 వేల మంది పిల్లలు కేవలం డిగ్రీలో చేరుతున్నటువంటి పిల్లలు నేను ఇక్కడ నంబర్ చూశాను అనమాట. సో దీన్ని బట్టి ఏం అర్థమవుతోంది అని చెప్పేసానంటే, ఒకటి ఇంజనీరింగ్ స్ట్రీమ్ లో చేరేటటువంటి పిల్లలు ఇంజనీరింగ్ లో ఉన్నటువంటి కోర్సెస్ అన్ని కూడా బిఎస్సిలో ఆఫర్ చేయటం వలన
ఈ దీనికే వెళ్ళిపోవడం అనేటటువంటిది ఎక్కువగా కనబడతా ఉంది. దీంతో పాటుగా నేను గమనిస్తున్నటువంటిది ఏంటంటే అంతో ఇంతో ఆర్ట్స్ స్ట్రీమ్స్ కూడా, ఆర్ట్స్ అని చెప్పేసానంటే అంటే బీకామ్ లో కూడా ఈ అన్ని రకాలైనటువంటి కోర్సుల్ని కూడా, అంటే కంప్యూటర్స్ తోటి కూడుకొని ఉన్నటువంటి కోర్సుల్ని పెట్టడం వల్ల ఇక్కడ కూడా వాటికి వెళ్ళేటటువంటి కాస్త గణనీయంగానే పెరుగుతా ఉంది. బహుశా ఇవి అంటే ప్రాథమికమైనటువంటి కారణాలుగా నాకు కనిపిస్తున్నటువంటి అంశాలు. ఓకే. థాంక్ యూ మాధవరావు గారు. నరేంద్ర గారు, జనరల్‌గా మీరు చూసినప్పుడు మీరేమనుకుంటున్నారు? ఈ మైగ్రేషన్ అనేది చాలా కాలంగా బెంగుళూరు, మద్రాసుకి ఎళ్లి ఇక్కడ వాళ్ళు ఇంజినీరింగ్ గాని కోర్సులు చేయటం అనేది చాలా కాలంగా ఉంది. ఇవాళ కొత్తగా వచ్చింది కాదు. ఇప్పుడు ఎక్కువ కావచ్చు. రెండోది, ఒక ఇంజినీరింగ్ కాలేజెస్ అనేది ఒక అనవసరమైనటువంటి హైప్ క్రియేట్ చేశారు. దాన్ని ఒక బిజినెస్ లెవెల్‌లో దాన్ని బాగా డెవలప్ చేసి ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక ఇంజినీరింగ్ ప్రతి రాజకీయ నాయకుడు ఒక ఇంజినీరింగ్ కాలేజ్ చేసి ప్రారంభించి దానికి అసలు ఎడ్యుకేషనల్ ఇంట్రెస్ట్ దాన్ని రియల్ ఎస్టేట్ ఆస్తులుగా పెంచుకుంటూ పలుకుబడితో ఫీజులు కూడా రాజకీయ పలుకుబడి ఉపయోగించి బాగా పెంచేసి అది మామూలు వాళ్ళకి అందుబాటులో లేకుండా చేస్తే అంత కష్టపడి చేస్తే దానికి రిజల్ట్స్ ఉండట్లేదు ఇంజనీరింగ్ కాలేజీలో. దాంట్లో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేది చాలా వాళ్ళ చదివిన చదువుకి దొరికే ఉద్యోగం, చిన్న కానిస్టేబుల్ ఉద్యోగాలు కూడా వాళ్ళ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ వస్తున్నారు, వాళ్ళ సంబంధం లేకపోయినా కూడా. అదే 10-15% కూడా ఉద్యోగాలు రావట్లేదు. అది మోయలేని భారం కావటం ఫైనాన్షియల్ గా. రెండోది, దానివల్ల ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలు తగ్గిపోవటం, వీటి వల్ల ఒక హైప్ తగ్గిందని విధంగా నిజంగా ఆయన చెప్పినట్టు డిగ్రీ కాలేజీలో కనుక ఎన్రోల్మెంట్ పెరగడం అనేది శుభపరిణామం, మంచి పరిణామం అనమాట. అప్పుడు ఒక ఇంజనీరింగ్ కాదు, ఇంతకుముందు ఒక ఇంజనీర్ డాక్టర్స్ చదివాడంటే క్రీమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ వచ్చేవాళ్ళు, వచ్చి వాళ్ళకు కూడా మంచి వచ్చేది. వాళ్ళు అలా కాకుండా ఫస్ట్ ఒక స్టేటస్ సింబల్ గా భావించి ఆ కాలేజీలో చేరటం, డిగ్రీ సంపాదించే ప్రయత్నం చేసి ఆ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా ఇంజనీరింగ్ కాలేజీలో చాలా కాలేజెస్ లో ఇవాళ క్వాలిఫైడ్ లెక్చరర్స్ దొరకట్లేదు. బీటెక్ అయిన వాళ్ళు చాలా చోట్ల పర్మనెంట్ లెక్చర్స్ ఉండట్లేదు. దాని గురించి క్వాలిటీ కంట్రోల్ అనేది యూనివర్సిటీస్ నుంచి అసలు పర్యవేక్షణ అనేది అసలు ఉండట్లేదు. టీచింగ్ అనేది కూడా చాలా చాలా కొద్ది కాలేజీలో చాలా బాగా ఎవరైతే ఇంట్రెస్ట్ చేస్తున్నారో వాళ్ళు చేస్తున్నారు, కానీ చాలా కాలేజెస్ దాన్ని ఒక బిజినెస్ షాప్ లాగా ఓపెన్ చేసేసి వదిలేసేసి చేస్తున్నారు. దీనివల్ల స్టాండర్డ్స్ కూడా డౌట్ఫుల్ గా ఉన్నాయి. ఇవన్నీ పరిణామం వల్ల ఇంజనీరింగ్ కాలేజ్ హైప్ తగ్గింది. నిజంగా తగ్గితే మాత్రం చాలా మంచి పరిణామం అది. దీనివల్ల ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ స్టెబిలైజ్ అవడానికి, దాంట్లో క్వాలిటీ మీద ఫోకస్ పెట్టడానికి అవకాశం దొరుకుతుంది. థ్యాంక్ యూ నరేంద్ర గారు. నారాయణ రెడ్డి గారు, మీరు చెప్పండి. మాధవరావు గారు మాట్లాడుతూ ఇంజనీరింగ్ లో ఏవైతే ఉన్నాయో కొంత డిగ్రీ కోర్సెస్ లో కూడా పెడుతున్నారన్నారు. అయితే ఇప్పుడు డేటా సైన్స్ కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, ఈ కోర్సెస్ కూడా ఇంజనీరింగ్ వాటిలో భాగమయ్యాయి. చాలా బ్రాంచెస్ పెడుతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇంజనీరింగ్ అంటే ఒక ఐఐటీస్ కావచ్చు, మనకు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా హై పొజిషన్ లో ఉన్న టెక్నాలజీలో సూపర్ పర్సన్స్ తీసుకున్నా ఉండడం అదొక బ్రాండ్ గా మారిపోయింది. ఇప్పుడు ఈ కాలేజెస్ గాని ఇది గాని తగ్గిపోవడాన్ని, ఆ స్టాండర్డ్ ఈ కాలేజెస్ మెయింటైన్ చేయలేకపోవడం వల్ల అనుకుంటున్నారా? లేకపోతే జనరల్ గా అందువల్ల స్టూడెంట్స్ డ్రాప్ అయ్యారు అనుకుంటున్నారా? లేకపోతే జనరల్ గానే ఉద్యోగాలు రావు కాబట్టి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, పాస్ అవుట్ రేట్ కి ఎంప్లాయ్మెంట్ కి తక్కువ ఉండడం వల్ల అనుకుంటున్నారు? ఈ 2 కారణాల్లో ఏది ఇప్పుడున్న ప్రెజెంట్ సినారియోకి సూట్ అవుతుంది అనుకుంటున్నారు? నారాయణ రెడ్డి గారు చెప్పండి. మొదటి విషయం ఏంటంటే మాధవరావు గారు చెప్పిన దానికి యాడ్ చేయాలి. అంటే పేరెంట్స్ కును అలాగే విద్యార్థుల్లో ఒక రకమైన అవగాహన వస్తూ ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇంజనీరింగ్ బ్లైండ్ గా ఇంజనీరింగ్కి వెళ్ళిపోయి అక్కడ ఉద్యోగాలు రాక 4 సంవత్సరాలు అయిన తర్వాత ఏం చేయాలో తెలియని పరిస్థితి వచ్చేదానికంటే బిఎస్సి కంప్యూటర్స్ కావచ్చు, బీకామ్ కంప్యూటర్స్ కావచ్చు, అట్లాగే వీటితో పాటు బీబీఏ ప్రోగ్రామ్స్ కూడా పాపులారిటీ కొంత పెరిగింది ఈ మధ్యకాలంలో. సో కాబట్టి కొంత షిఫ్ట్ 10-15% స్టూడెంట్స్ యొక్క మైగ్రేషన్ ఫ్రమ్ ద ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి అదర్ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ లేకి మూవ్ అవుతున్నారు అనేది ఒక మంచి పరిణామం యాక్చువల్. ఎందుకంటే ఏదైతే మనం అపోహని అనగానే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ మీద క్రియేట్ చేసినటువంటి ఆ హైప్ తగ్గుతూ రావడం, దానివలన
ఈ ఇంజనీరింగ్ స్ట్రీమ్ నుంచి నెక్స్ట్ ఆల్టర్నేటివ్స్ గురించి ఆలోచించడము అనేది ఒక మంచి. రెండోది నరేంద్ర గారు చెప్పినట్లు క్వాలిటీ ఇన్స్టిట్యూషన్స్ మనం ఎన్నున్నాయి అని అనుకుంటే మనం ప్రతి ఆంధ్రాలో వేళ్ల మీద లెక్కించవచ్చు. కాబట్టి అలాంటి క్వాలిటీ లేనటువంటి, లేకపోతే ఇప్పుడు కంపారిటివ్ గా స్టూడెంట్స్, పేరెంట్స్ అందరూ కూడా జాగ్రత్తగా అసెస్ చేసుకొని దీనికి ఇక్కడ చేరినట్లయితే మనకు ప్లేస్మెంట్ ఉంటుందా లేదా అనేది తీవ్రంగా ఆలోచించి చర్చించుకొని స్టూడెంట్ జాయిన్ అవుతున్నాడు. దీన్ని మనం అప్రిషియేట్ చేయాల్సి ఉంది. అయితే మీరు అన్నట్లు మైక్రో స్పెషలైజేషన్స్ గురించి మీరు టచ్ చేశారు. డేటా సైన్స్ అని అన్నారు. కంప్యూటర్ సైన్స్ లోనే డేటా సైన్స్ లేకపోతే డేటా ఎనాలిటిక్స్ కూడా ఇచ్చారు. కానీ ఇవి మైక్రో స్పెషలైజేషన్స్ అంటాం మనం. కానీ ఈ కోర్సెస్ లో జాయిన్ కావాలనుకున్న వాళ్ళు ఫర్దర్ స్టడీస్ కూడా లింకప్ చేసుకొని ఉన్నట్లయితేనే ఈ కోర్సెస్ లో చేరతారు. లేకపోతే ఈ ఒక్క కోర్సుతో ఇంజనీరింగ్ దగ్గరే డేటా సైన్స్ అని వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశం తక్కువ ఉంది. అంటే రాదని చెప్పలేము, కానీ తక్కువ అవకాశాలు ఉన్నాయి. అంటే వాళ్ళ అవకాశాలు పెంచుకోవాలంటే ఈ కోర్సుల తర్వాత నెక్స్ట్ మళ్ళీ హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలి. ఆ అవగాహన విద్యార్థుల్లో తక్కువ ఉంది ఇప్పుడు. అందులో ఆ మైక్రో స్పెషలైజేషన్స్ కూడా మన దగ్గరికి కాకుండా ఏ విదేశాలకు వెళ్ళు, అమెరికాకు వెళ్ళు, అక్కడ చదువుకున్నట్లయితే దానికి కావలసినంత రికగ్నిషన్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. దీని పట్ల ఇంకా అవగాహన తక్కువ ఉంది. కాబట్టి విద్యార్థులు ఎంతసేపు అనేటువంటిది పెట్టుకొని చేరుతున్నారు. కానీ అయితే ఇక్కడ కంప్యూటర్ సైన్స్ వలన ఉద్యోగ అవకాశాలు రావడం లేదన్నది వాస్తవం. ఇప్పుడు అందులో ఈ మధ్య కాలంలో జరుగుతున్న పరిణామాలు మనం గమనిస్తే అవకాశాలు తగ్గుతున్నాయి అన్నది, దీని ప్రభావం కూడా విద్యార్థుల్లో షిఫ్ట్కు మనకు ఇంజనీరింగ్ నుంచి స్ట్రీమ్ నుంచి ఆర్ట్స్ స్ట్రీమ్లోకి వెళ్ళేటువంటి షిఫ్ట్ కొంత జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ నారాయణ రెడ్డి గారు. మాధవరావు గారు, మీరు చెప్పండి. మరి మీ స్టూడెంట్స్ కొందరు డిగ్రీ సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఎవరైతే ఇంజనీరింగ్ అనుకున్నారో ఇంజనీరింగ్ ఈక్వివాలెంట్ గా మిగిలిన స్టూడెంట్స్ మెజారిటీ చూసినప్పుడు ఇంకేమే ఆప్షన్స్ వాళ్ళ మైండ్స్ లో రన్ అవుతున్నాయి? గవర్నమెంట్ జాబ్సా, లేకపోతే మిగిలిన ఇంకా ఏ ఆప్షన్స్ మీ స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మీకు కొంత ఐడియా ఉంటుంది కాబట్టి ఇంకే ఆప్షన్స్ వైపు వాళ్ళు మొగ్గు చూపుతున్నారు? అంటే ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే మనకు కనబడుతున్నటువంటి ఆప్షన్స్ ఇంక వేరే రకాలైన, ఇప్పుడు నంబర్ కొంచెం తక్కువగా ఉంటుంది. అటు ఫార్మసీ వైపు వెళ్ళేవాళ్ళు, హోటల్ మేనేజ్మెంట్స్ వైపు వెళ్ళేవాళ్ళు, లేకపోతే ఇంకా డిఫరెంట్ కోర్సెస్ ఆప్ట్ చేసుకునేటటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది మాత్రమే ఉంటున్నారు. మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ అది ఇక్కడ లేకపోతే బీఎస్సీలోనా, లేకపోతే ఇంజనీరింగ్లోనా, లేకపోతే ఈ ఊళ్ళోనా, వేరే చోటనా అనేటటువంటిది ఎలా అయినప్పటికీ కూడా ఇంజనీరింగ్ స్ట్రీమ్ వైపు వెళ్తున్నటువంటి వాళ్ళే ఎక్కువ మంది కనబడుతున్నారు. అయితే వాస్తవానికి జరుగుతున్నటువంటిది ఏంటి అని చెప్పేసానంటే, సార్ చెప్పినట్టు మనకు నంబర్, అంటే ఇంజనీరింగ్ కాలేజ్ నంబర్ పెరిగిపోవడం అనేటటువంటిది ఒక ఆస్పెక్ట్ అయితే, రెండవ విషయం ఏంటి చెప్పుకోవాలి అని చెప్పానంటే, ఓవరాల్ గా కూడా నేను గమనిస్తున్నటువంటిది ఐఐటికి సంబంధించినటువంటి లేకపోతే ఎన్ఐటికి సంబంధించినటువంటి ఇటు వెళ్ళేటటువంటి వాళ్ళ నంబర్ కూడా కొంచెం తక్కువ కనపడతా ఉందన్నమాట. మేము గత 2-3 ఏళ్ళుగా ఇంటర్మీడియట్ కి సంబంధించినటువంటి కూడా మేము అది అబ్జర్వ్ చేస్తున్నాం అనమాట. అంటే ఇంటర్మీడియట్ లో ఇటు విజయవాడ లాంటి చోటకు వచ్చి చదువుకునేటటువంటి వాళ్ళ సంఖ్య కూడా గణనీయంగా తగ్గుతూ ఉంది. దానికి కారణం ఏంటి అని చెప్పేసానంటే, ఎలాగూ మళ్ళీ ఇంటర్మీడియట్ కోసం ఇంత ఖర్చు పెట్టి చేయటం కంటే కూడా ఇంజనీరింగ్కే ఆ డొనేషన్స్ కట్టుకోవచ్చు కదా అని చెప్పేసి అనుకునేటటువంటి ఇది కూడా కొంత కనబడతా ఉందన్నమాట. అయితే ఓవరాల్ గా గమనించేట్లయితే ఇప్పటికీ కూడా ఈ ఆర్ట్స్ వైపు అంటే కంప్యూటర్ సైన్స్ లో నుంచి మళ్ళీ దాంట్లో కూడా కోర్ సబ్జెక్ట్స్ వైపు డైవర్ట్ అవుతున్నటువంటి వాళ్ళు కూడా కనపడుతున్నారు. కానీ ఓవరాల్ గా అబ్జర్వ్ చేసేట్లయితే ఈ స్ట్రీమ్స్ కాకుండా ఇంకొక కొత్త రకమైనటువంటి, అంటే నిజానికి నేను లాస్ట్ టైం మాట్లాడేటప్పుడు కూడా అనుకున్నట్టున్నాను. యాక్చువల్ గా ఇతను ప్రవీణ్ ప్రకాష్ ఇంతకు ముందు ఇక్కడ ఐఏఎస్ ఆఫీసర్ గా పనిచేసినటువంటి ఆయన, దాదాపుగా ఆయన మాట్లాడుతూ ఒక వీడియో చేశాడనమాట. సిబిఎస్ఈ స్కూల్స్ వాళ్ళు అందజేస్తున్నటువంటి స్ట్రీమ్స్ దాదాపుగా 84 స్ట్రీమ్స్ ఉన్నాయి, +1 +2 లెవెల్లో అనమాట. కానీ వాటిని
అవి అన్ని ఉన్నాయి అనేటటువంటిది తెలుసుకోలేనటువంటి వాతావరణం ఒకటైతే, రెండోది ఉన్నప్పటికీ కూడా వాటి వైపు దృష్టి పెట్టేటటువంటి విద్యార్థుల సంఖ్య నాట్ ఓన్లీ ఇన్ ఏపీఆర్ తెలంగాణ, ఓవరాల్ గా ఇండియా మొత్తం కూడా చాలా తక్కువగా కనబడతా ఉందన్నమాట. అంటే ఎవరు ఫోకస్ చేసినా కానీ అటువైపే కనిపిస్తుంది, ఆ ఇంజనీరింగ్ ఆ మెడిసిన్ అనేటువంటిదే కనిపిస్తుంది తప్ప మిగిలినటువంటి వాటి వైపు ఇంకా దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది. పేరెంట్స్ ముఖ్యంగా, నేను ఇక్కడ విద్యార్థుల్ని తప్పుపట్టడం లేదు కానీ పేరెంట్స్ ముఖ్యంగా దానికి సంబంధించినటువంటి అవేర్నెస్ ని కలిగి ఉండడం అనేది ఇప్పుడు బాగా అవసరం అవుతుంది అనమాట. ఆ పేరెంట్స్ కి అవేర్నెస్ క్రియేట్ చేయాల్సినటువంటి బాధ్యత అటు ప్రభుత్వాల వైపు కావచ్చు, లేకపోతే సంస్థల వైపు కావచ్చు, అంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వైపు కావచ్చు, వీళ్ళందరూ కూడా చేయాల్సినటువంటి అవసరం అయితే ఉందన్నమాట. థ్యాంక్ యూ మాధవరావు గారు. నరేంద్ర గారు, మీరు చెప్పండి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇంజినీరింగ్ లెక్కలు మనం తీసుకున్నా ఎంతమంది అయితే చదువుతున్నారో అన్ని ఉద్యోగాలు అయితే రావట్లేదంటే స్పష్టం. దాని డిమాండ్ తగ్గినా పెరిగినా ఇదొక ఫ్యాక్ట్. ఈ నేపథ్యంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో సర్వైవ్ అవ్వాలంటే ఇంకే కెరీర్ ఆప్షన్స్ ఉంటాయి అదర్ దాన్, ఎందుకంటే డిగ్రీ కూడా అందరికీ జాబ్స్ ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఏ కైండ్ ఆఫ్ జాబ్స్ వైపు వాళ్ళ ఆప్షన్స్ పెట్టుకుంటే కొంత ఆ డిమాండ్ రేస్తో వాళ్ళు నిలబడే అవకాశం ఉందని అనుకుంటారు. జనరల్ గా మీరు అబ్జర్వ్ చేస్తారు. మొత్తం మీద ఉద్యోగ అవకాశాలే, దేశంలో రిక్రూట్మెంట్ అవకాశాలే తగ్గిపోతున్నాయి. ఉన్న ఉద్యోగాలే ఎన్ని ఉంటాయి, లేవని ఉన్నాయి. అలా మొదట ఏంటంటే ఒక దురభిప్రాయం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో కూడా ఉద్యోగానికి చదువుకి లింక్ పెట్టడం. అది ఈ విధంగా ముఖ్యంగా చాలా మంది ఇండస్ట్రీస్టులు ఏమంటారంటే, మాకు కావాల్సినటువంటి వాళ్ళు, మాకు అవసరమైనటువంటి స్కిల్స్ ఉన్న వాళ్ళు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉండట్లేదు, అందుకనే మేము ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నాం అంటారు. కానీ ఇంజనీరింగ్ కాలేజీలు కానీ యూనివర్సిటీస్ కానీ వాళ్ళు ఇండస్ట్రీకి కావాల్సిన స్కిల్స్ తయారు చేయటం కాదు, బ్రాడ్ కోర్సెస్ లో బ్రాడ్ గా స్కిల్స్ తయారు చేసి వాళ్ళకి కావాల్సిన స్పెసిఫిక్ స్కిల్స్ లో వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చుకోవాలి. వాళ్ళ ఎంప్లాయీస్ కి ట్రైనింగ్ ఇప్పుడు టాటా గ్రూప్ కానీ వాళ్ళు కానీ రిక్రూట్ చేసిన తర్వాత వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చుకుంటారు. దానికోసం వీళ్ళు ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తారు? ఇప్పుడు సపోజ్ ఇన్ఫోసిస్ వాళ్ళెవరో ఐటీ కంపెనీలు చెప్తున్న వాళ్ళు, వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ కనుక వాళ్ళ ఇంజనీరింగ్ కాలేజ్ ఇస్తే వాళ్ళు ఎంతమందికి ఇస్తారు? సంవత్సరం మొత్తం మీద 1 కోటి మందికి ఇస్తారు, ఒక 10 లక్షల మందికి 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తే గొప్ప అది. కానీ దేశంలో కోట్ల మందితో గ్రాడ్యుయేషన్ అంతా వస్తున్నారు కాబట్టి వీళ్ళందరికీ వాళ్ళు ఎలా ఇవ్వలేరు. ఆ విధంగా దానికోసం ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తాన్ని మాకు కావాల్సినటువంటి స్కిల్స్ ప్రకారం చేయాలి అని కోరటం కూడా సరైనది కాదనమాట. అలా ఎడ్యుకేషన్ ఏం కావాలి, దేనికోసం ఎడ్యుకేషన్ అనేది ఒకసారి అజయ్ షా అని మన ఎకనామిక్ ఫైనాన్స్ మినిస్టర్ ఒక అడ్వైజర్ ఉండేవారు, ఆయన ఒకసారి చెప్పారనమాట, 80% ఆఫ్ ఐఏఎస్ ఐపీఎస్ సర్వీస్ కు వస్తున్న వాళ్ళు ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ బిజినెస్ మేనేజ్మెంట్ బ్యాక్గ్రౌండ్ తో వస్తున్నారు. వాళ్ళు ఇండియన్ హిస్టరీ, వాళ్ళు ఇండియన్ పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ చదవరు, ఇండియన్ ఎకానమీ గురించి చదవరు, అసలు ఈ దేశంలో పరిస్థితి జాగ్రఫీ గురించి చదవరు. వాళ్ళు వచ్చి ఈ దేశంలో అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నారు. హౌ కెన్ ఐ ఎక్స్పెక్ట్ గుడ్ అడ్మినిస్ట్రేషన్ ఫ్రమ్ ద గవర్నమెంట్ అని అన్నారు ఆయన. కాబట్టి వాళ్ళ ఏంటి ఎడ్యుకేషన్, అసలు ఏంటి ఎడ్యుకేషన్ లో ఏముండాలి, ఏం టీచ్ చేయాలి దాని మీద ఒకసారి పూర్వం ఇలా ఉండేది కాదు. అది దీని మీద ఒక రీథింక్ చేయాల్సిన అవసరం కూడా ఉంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ నరేంద్ర గారు. నారాయణ రెడ్డి గారు మాట్లాడుతూ గారు, ఒక్క నిమిషం, చర్చ ముగింపుకు వచ్చాము. మీరు ఏమైనా పాయింట్స్ యాడ్ చేయాలంటే యాడ్ చేయండి. దాంతో పాటు ఒక విషయం అయితే క్లియర్ గా చెప్పండి, ఇంజనీరింగ్ ముగ్గురు కూడా ఇదే విషయం మీద, ఇంజనీరింగ్ డిమాండ్ తగ్గుతుందా, లేకపోతే ఇంజనీరింగ్ కాలేజెస్ పెరగడం వల్ల మనకు అక్కడ సీట్లు ఫిల్ కాకపోవడం వల్ల ఇలా కనిపిస్తుంది, ఏది నిజమైన సినారియో? ఒకవేళ ఇంజనీరింగ్ డిమాండ్ తగ్గితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నిజమైన ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కోసం ఎటువంటి స్కిల్స్ ఈ విద్యార్థులు డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది? ఫస్ట్ నారాయణ రెడ్డి గారు, మీరు ఏమైనా యాడ్ చేయాలంటే యాడ్ చేసి దీనికి చెప్పి కంక్లూడ్ చేయండి. మీరు చెప్పిన ఈ పాయింట్ విషయంలో ఇంజనీరింగ్ సీట్లు కాలేజెస్ వలన సీట్లు ఫిల్అప్ కాలేజ్ అనేది దానికంటే కూడా ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ పట్ల ఉన్నటువంటి గత 25 సంవత్సరాలంటే ఒక జనరేషన్ కాలంలో ఇంజనీరింగ్ అంటే చదువు అంటే ఇంజనీరింగ్ అన్నటువంటి ఒక అపోహ క్రియేట్ చేశారు. ఇప్పుడు ఆ అపోహ తొలుగుతూ ఉంది. అందువలన ఇంజనీరింగ్ కాలేజెస్లో సీట్లు తీసుకోవడం తగ్గుతుంది అనేది నా మొదటి అభిప్రాయం. రెండోది నేను యాడ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, మనము ఒక జనరేషన్ కాలంలో సోషల్ సైన్సెస్ పక్కన పెట్టి ఇంజనీరింగ్ స్ట్రీమ్ వైపే మైండ్ సెట్ను క్రియేట్ చేశాము. ఇప్పుడు అందువల్ల ఏంటంటే ఈ ఇంజనీరింగ్స్ కానీ లేకపోతే ఇంకొకరికి కానీ
కామన్ సెన్స్ అనేది లేకుండా పోయింది. అంటే సోషల్ సైన్స్ మనం టీచ్ చేయడం ఆపేసాం వర్చువల్గా. నేమ్ సేక్ మాత్రమే సోషల్ సైన్స్ ఉన్నాయి, కానీ యాక్చువల్గా దాన్ని విద్యార్థులలోకి కావలసినటువంటి అవగాహన తీసుకురాలేకపోయాం. ఫలితంగా ఈరోజు సొసైటీ దాని ఎఫెక్ట్స్ని భరిస్తోంది. కాబట్టి ద జాబ్ అంటే కేవలం ఇంజనీరింగే కాదు, దేర్ ఆర్ 100 ఆపర్చునిటీస్ ఉన్నాయి అన్న విషయము మనం సరిగా చెప్పలేకపోయాము. అందుకని న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఈజ్ ఫోకసింగ్ నౌ ఆన్ మల్టీ డిసిప్లినరీ పర్సనాలిటీస్ అంటున్నారు. అంటే అన్ని విషయాల పట్ల అవగాహన కలిగినటువంటి విద్యార్థులను మనం తయారు చేయాలని ఇప్పుడు మనం గుర్తిస్తున్నాం. అంటే మనం గత 20 సంవత్సరాలు చేసిన తప్పును మనం ఇప్పుడు చూపుకుంటున్నాము. దీన్ని ఓవర్కమ్ కావడానికి ఏం చేయాలంటే జాబ్ అనేది ఇంజనీరింగే కాదు, చాలా విషయాలు ఉన్నాయి అన్న విషయాన్ని మనం పాపులరైజ్ చేయగలిగితే కొంత ఎంప్లాయ్మెంట్ కంటే కూడా ఇన్నోవేటివ్ పర్సనాలిటీస్, ఆంటర్ప్రెన్యూర్స్ని మనం తయారు చేయాలి. ఆంటర్ప్రెన్యూర్స్ తయారు చేయాలంటే కామన్ సెన్స్ ఉండాలి, క్రియేటివిటీని కరికులంలో డెవలప్ చేయాలి. ఇలాంటి విషయాలను కొన్ని కరికులంలోనూ టీచింగ్ మెథడాలజీలో తీసుకొచ్చినట్లయితే విద్యార్థులకు ఒక ప్యాషన్ డెవలప్ అవుతుంది. ఆ ప్యాషన్ ప్రకారం వాళ్ళ కెరీర్ను వాళ్ళు డెవలప్ చేసుకుంటారు. అంతేగాని బలవంత పెట్టి ఇంజనీరింగే చదువు, మెడిసినే చదువు అనేటువంటి వాతావరణం నుంచి మనం మన విద్యార్థులను లేకపోతే నెక్స్ట్ జనరేషన్ నుంచి బయటపడేయాలి. థ్యాంక్ యూ నారాయణ రెడ్డి గారు. మాధవరావు గారు, మీరు కన్క్లూడ్ చేయండి. ఒకటండి, దీనిలో మీరు అడుగుతున్నటువంటి ప్రశ్నకి సరైనటువంటి జవాబుగా నరేంద్ర గారు మాట్లాడిన మాటలో కూడా ఒక మాట మనం తీసుకోవాల్సింది ఉంది. ఏంటంటే అది అసలు విద్య లక్ష్యం ఏంటి, ఆ లక్ష్యాలు ఏ రకమైనటువంటి అంటే సామాజిక స్థితికి లీడ్ చేస్తున్నాయి అనేటటువంటిది కూడా తప్పనిసరిగా మనం అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉందన్నమాట. అంటే ఎడ్యుకేషన్ అనేటువంటిది కేవలం ఉద్యోగం కోసం మాత్రమే కాదు, ఎడ్యుకేషన్ అనేటటువంటిది తప్పనిసరిగా వ్యక్తిత్వ నిర్మాణంలో కూడా ఉపయోగపడాలా అనేటటువంటి కాన్సెప్ట్ పూర్తిగా మరుగున పడిపోతా ఉంది ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో. ఈ నేపథ్యంలో మనం అబ్జర్వ్ చేసేట్లయితే చాలా అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ లో వస్తున్నటువంటి ఈ చాలా చేంజెస్ ఇవన్నీ కూడా ఇప్పుడున్నటువంటి అంటే ఫర్దర్ కెరీర్ చూసుకోవాలి అనుకుంటున్నటువంటి వాళ్ళకి కేవలం ఎడ్యుకేషన్ చదువు ద్వారా మాత్రమే కాదు కెరీర్ అనేటటువంటిది, ఇంకా రకరకాలైనటువంటి మార్గాల ద్వారా కూడా ఉపాధిని పొందేటటువంటి అవకాశాలు ఉంటాయి అనేటటువంటిది తప్పనిసరిగా అబ్జర్వ్ చేయాల్సినటువంటి లేకుంటే పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అంశంగా నేను భావిస్తున్నాను అనమాట. వీటితో చూసేట్లయితే మీరు అడిగినటువంటి క్వశ్చన్ కి కొంచెం జవాబు కనపడతా ఉంటుంది. అంటే ఇంజనీరింగ్ చదివితేనే ఉద్యోగం అనేటటువంటి రోజులు పోయినాయి. సో అవి ఎప్పుడైతే అవి మృగ్యమైపోతా ఉన్నాయో మరి తర్వాత ఆటోమేటిక్ గా వేరే కోర్సెస్ ఏమున్నాయి, వేరే సోర్సెస్ ఏమున్నాయి అనేటటువంటిది వెతుక్కోవాల్సిన పరిస్థితి ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థుల మీద, తల్లిదండ్రుల మీద, అలాగే ఉపాధ్యాయులు కూడా. అంటే మీరు అన్నట్టు చాలా విషయాలు ఉన్నాయి, టీచింగ్ లో క్వాలిటీ లేకపోవడం లాంటి దగ్గర నుంచి చాలా విషయాలు ఉన్నాయన్నమాట. వీటన్నింటినీ చర్చించుకుంటూ పోయేట్లయితే విద్య యొక్క పరమావధి ఏదైతే ఉందో దాన్ని లక్ష్యంగా చేసుకొని చేసేటటువంటి విద్యార్జన ఈ రోజు విద్యార్థికి అవసరం అవుతుంది అనేటటువంటిది, తద్వారా ఉపాధి అనేది తర్వాత దొరుకుతుంది అనేటటువంటి ఆలోచన నాకు అనిపించేటటువంటిది. థ్యాంక్ యూ మాధవరావు గారు. నరేంద్ర గారు, మీరు కన్క్లూడ్ చేయండి. అదే మొత్తం అసలు ఎడ్యుకేషన్ లో కోర్సెస్ ఏంటి, వాటి అవసరాలు ఏంటి చూడాలి. తర్వాత ఇంజనీరింగ్ కాలేజ్ లో చాలా డిమాండ్ కన్నా ప్రతి సంవత్సరం కొన్ని సీట్లు మిగిలిపోతున్నాయి. ఈ సంవత్సరం కాదు, ఎక్కువ ఉండదు సంవత్సరం. కాబట్టి ఎంసెట్ ఎందుకు, అసలు ఎవరి కోసం ఎంసెట్ కండక్ట్ చేస్తున్నారు? నీకు అప్లై చేస్తున్న వాళ్ళే ఉన్న సీట్లు తక్కువ ఉన్నప్పుడు ఎంసెట్ లో ఫిల్టర్ ఒకప్పుడు అంటే ఒక 50 మంది అప్లై చేస్తే 2-3 వేల సీట్లు ఉండేవి. అందుకని అప్పుడు ఎంసెట్ అవసరం అయింది మెరిట్ తీసుకోవడానికి. ఇప్పుడు అసలు మెరిట్ ఇంజనీరింగ్ దాదాపు 1/4 సీట్స్ మేనేజ్మెంట్ కోటా కింద ఇచ్చేస్తున్నప్పుడు వాళ్ళ మెరిట్ అనేది వాళ్ళ అసలు అడ్మిషన్ లో అది ఒక క్రైటీరియా కానప్పుడు ఎంసెట్ ఎలిజిబిలిటీ టెస్ట్ మాత్రమే అయింది సార్. అది ఎలిజిబిలిటీ టెస్ట్ మాత్రమే అయింది. అది దానికి పెద్ద ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కాస్ట్లీ చేస్తున్నారు. ఎంసెట్ కోచింగ్ ఇస్తారు, ఇవన్నీ అది విద్యార్థుల మీద డబల్ భారం పడుతుంది తప్ప ఏం కావట్లేదు. ఎంసెట్ తీసేయాల్సిన అవసరం ఉంది. కరెక్ట్. థ్యాంక్ యూ నరేంద్ర గారు, మాధవరావు గారు, నారాయణ రెడ్డి గారు. ఓవరాల్ గా డిస్కషన్ మొత్తం మనం అబ్జర్వ్ చేస్తే ఇంజనీరింగ్ పట్ల ఆసక్తి తగ్గుతుందంటే నిజం. ఒకటి, దానికి ఆల్టర్నేటివ్ గా
కొంత డిగ్రీ కోర్సులో కూడా మాధవరావు గారు కోట్ చేసినట్టు, నారాయణ రెడ్డి గారు కోట్ చేసినట్టు ఆ టెక్నాలజీని మ్యాచ్ చేసేటువంటి కోర్సెస్ రావడము, కొంత ఫినాన్షియల్ గా బర్డెన్ అవ్వడము, డిమాండ్ పెరగడము. ఒకప్పుడు డిమాండ్ ఎక్కువ, సప్లై తక్కువ అన్న ఒక రూల్ ఏదైతే ఉంటుందో, ఇప్పటికీ ఇంతమంది ఇంజనీర్లు వస్తున్న ఉద్యోగ అవకాశాలు తక్కువ ఉండడం, ఉన్నటువంటి అన్సర్టనీ కండిషన్స్ అన్ని కూడా కొంత ఇంజనీరింగ్ అంటే ఉన్నటువంటి క్రేజ్, ఇంజనీరింగ్ చేస్తేనే ఉద్యోగం చేసేటువంటి ఫీలింగ్, భ్రమ తొలగిపోవడం, నారాయణ రెడ్డి గారు చెప్పినట్టు ఇవన్నీ జరగడం వల్ల ఇంజనీరింగ్ అయితే కొంత డిమాండ్ తగ్గుతుందని వాస్తవం అని తేలింది డిస్కషన్ లో. చూద్దాం ఇంకొన్ని బెటర్ ఆప్షన్స్ తో ఇన్నోవేటివ్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి వైపు కూడా ఇప్పటి యువత దృష్టి సారిస్తే కొంత ఈ క్రైసిస్ అనేది అయితే మనం అధిగమించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఇంత ఇన్ఫర్మేటివ్ అండ్ ఎడ్యుకేటివ్ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇంతటితో చర్చ. నమస్కారం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.